చాలా సంతోషం. మరి ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది. 15 సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు, ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష. 15 సంవత్సరాలుగా నేను ఉన్నాను ఇక్కడ. నా నియోజకవర్గంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. నా నియోజకవర్గంలో టాయిలెట్ కట్టలేదు. నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు చేర్చే ప్రయత్నం చేయలేదు. ఆ డబ్బును కూడా దారి మళ్లించాం. ప్రజల్ని వారి మానానికి వారికి వదిలేశాం. వాళ్ళ ప్రాణాన్ని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు. ఆయన ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అధ్యక్ష. పావర్టీ కారణం అని చెప్పారు, చాలా మంచిది అధ్యక్ష. ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డైరియా వస్తుందనే విషయం తెలుసుకోవాలి. కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు, అక్కడంతా క్లోరినేషన్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం, ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం, పైపులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ సమస్యలు లేవు. ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయి ప్రయత్నం చేస్తే డైరియా వారికి వస్తుందో, సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష. ఆ పేదల్ని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. జలజీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష.